ఒక నిమిషం మాట్లాడచ్చు. థ్యాంక్ యూ. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత నా మనసులో ఒక మాట మాట్లాడాలని అనిపించి చిన్నగా రాసుకున్నాను. ఇది చర్చి యానివర్సరీ సందర్భంగా శక్తి చేతను బలము చేతను కాదనను, నా ఆత్మ ద్వారా దీని చేతులని యెహోవా సెలవిచ్చాను. మనం అనుకుంటాం మనుషులమే, మనమే అన్ని చేస్తున్నామని, కానీ వాక్యం ఏం చెప్తున్నదంటే శక్తి చేతను కాకుండా బలము చేతము, అంటే మన బోధాలు ఇవ్వాలంటే కాకుండా కేవలం ఆయన ఆత్మ ద్వారానే ఈ కార్యాలన్నీ ఘనంగా దేవుడు జరిపించుకుంటున్నాడు. ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలండి. మళ్ళీ ఇక్కడ ఏమొచ్చింది? ఆత్మ వచ్చింది. ఆయన ఆరాధించేవారు ఆత్మ అంటే మనము మనసు పూర్తిగా హృదయపూర్వకంగా అతన్ని ఆరాధించాలి. ఈ ఆత్మ నీలో నాలో ఉన్నదని ప్రతి ఒక్కరు గ్రహించాలి. మనందరం మనుషులు కాబట్టి ఈ ఆత్మ, ఏ ఆత్మ? దేవుని ఆత్మ. దేవుని ఆత్మ మన ప్రతి ఒక్కరి మనుషులు ఉంటేనే మనం అటు ఇటు నలగలుగుతాం, మాట్లాడగలుగుతాం, మనం ప్రతి ఒక్కరి పనులు చేసుకోగలుగుతాం. మానవుని దేవుడు తయారు చేసి నాసిక రంధ్రం ద్వారా తన ఆత్మను మనుషులకు ఊదినాడు. అంటే మన ఆదాము అవ్వల కాలం నుండి మానవుని తయారు చేసినప్పుడు దేవుడు తన ఆత్మను, అంటే తన శ్వాస ఆత్మను మన ఏమంటారు, మన భాషలో ముక్కులో నాసిక రంధ్రం ద్వారా ఊదితేనే మనము మనుషులమై తిరుగుతున్నాము. ఇది వాస్తవం కాదా? హల్లెలూయా. ఏదో శ్రద్ధగా లేనట్టున్నారు కదా. హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అసలు ఏంటిదంటే ఈ మనము బాహ్య ప్రపంచం ఏంటంటే ఈ చిన్న చర్చి, పెద్ద చర్చి అని మనం అనుకుంటుంటాము. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నీ దేహమే దేవుని ఆలయం. హల్లెలూయా. ఆలయాన్ని మన హృదయంలో ఆల్రెడీ ఎప్పుడో కట్టేసింది, కానీ మనము అది గ్రహించము. బయట వెతుకుతుంటాము, ఆ చర్చి ఈ చర్చ్ అని, అది పెద్ద చర్చి, సెంట్రల్ బాప్టిస్ట్ అంటే పెద్ద చర్చ్ అండి, ఇది చిన్న చర్చ్ అండి. కానీ అట్లా కాదు. మన హృదయం లోపలనే దేవుని ఆలయం ఉన్నది. మన మానవుడు ఇట్లా తయారు చేసిన తర్వాత ఎట్లా తయారైందంటే సృష్టించి పూజిస్తున్నాడు, సృష్టికర్తను మర్చిపోతున్నాడు. అయితే ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం, దానిలో ఏమున్నదంటే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. అంటే మనము తల్లి గర్భం నుండి ఉన్నప్పటి నుండే ఆయన శాశ్వతమైన ప్రేమ. శాశ్వతమైన ప్రేమ అంటే ఏంటి? ఇప్పుడు ఒక 10 నిమిషాలు మంచిగా మాట్లాడతారు చల్పు అని అలాంటి ప్రేమ కాదు దేవుడి. మనం తల్లి గర్భం నుండి మొదలు పెడితే మనం మరణించేంత వరకు శాశ్వతమైన ప్రేమ మన మధ్యలో, మన దేవుడు ఆయన మన పక్క నుండి నడిపిస్తుంటాడు. మరి యేసుప్రభుల వారు ఈ దేవాలయాన్ని పడగొట్టి 3 రోజులు కడతా అని అప్పుడు అన్నాడు 2000 సంవత్సరాల క్రితం. ఈ దేవాలయం అంటే ఏంటిది? మన శరీరం, మన హృదయం. అయితే వాళ్ళు అనుకున్నారు దేవాలయం అంటే ఇట్లా దేవాలయం పడగొట్టి అంత పెద్దది మళ్ళీ 3 రోజులు ఎక్కడ కడతారని అనుకున్నారు. కానీ దేవుడు ఏం చేసాడు? తను మరణించి తిరిగి లేచాడు. మరి 2000 సంవత్సరాల క్రితమే దేవుడు మనకు ఆల్రెడీ అన్ని క్లారిటీ చేశాడు, కానీ ఇంకా మనం గ్రహిస్తలేము. ఓకే, ఈ ఆలయం మరి యానివర్సరీ రోజు సందర్భంగా ఒక చిన్న పాట పాడి వినిపిస్తున్నాం. నీ దేహమే ఆలయం, నీ
గణపతి